మావిగనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పందా మార్చుకున్నట్టే అసలు ఎక్కడా కూడా కనపడట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో మావిగనే మా ఎజెండా, మేనిఫెస్టో కూడా మాది మావిగనే. ఈ మావిగన్తోనే ఎన్నికలకు కూడా వెళ్తాం. చాలా ఘంటాపదంగా బలంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇదే మాట మీద ఎలక్షన్స్ వరకు నిలబడగలరా అని చెప్పేసి కొంతమందిలో ఉన్నటువంటి ప్రశ్న. దీనికి సంబంధించే మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో మాట మీద నిలబడతారా లేదని చెప్పేసి ఇప్పటికే ప్రజలకి స్పష్టత వచ్చిందని చెప్పేసి అనేక మంది విశ్లేషకులు ఉన్నటువంటి భావన. దానికి కారణం ఏంటంటే 2014 నుంచి అమరావతికి సపోర్టు, ఆ తర్వాత 3 రాజధానులు అంటున్నాడు, ఆ తర్వాత మళ్ళీ మావిగని అంటున్నాడు, మళ్ళీ అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పేసి అనేక విభిన్న అభిప్రాయాలు చెప్పారు. ఇప్పుడైతే ఎలక్షన్కి కూడా మావిగని వరకు మేము నిలబడతామని చెప్పాడు. ఆ మాటన్నా నిలబెట్టుకుంటాడా లేదా ఎలక్షన్స్ టైం వరకు అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మొత్తానికి అమరావతికి ఓటేయండి అంటే అమరావతిని మెచ్చుకునే వాళ్ళందరూ చంద్రబాబు నాయుడుకి ఓటేయండి, మావిగనికి మద్దతు పలికే వాళ్ళందరూ మాకు ఓటేయండి అని చెప్పేసి ఇప్పుడే ఆయన డిక్లేర్ చేసేసారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఇవన్నీ చూసారా మీరేమంటారు? వెంకట్, ఇది చాలా మంచి పరిణామం ఆంధ్రప్రదేశ్కి. తెలుసా ఎంత మంచి పరిణామం? తెలుసా మంచి పరిణామం ఏంటండి? ఎందుకు పరిణామం నేను చెబుతా. ఎంతో హ్యాపీయెస్ట్ డే ఇవాళ. హ్యాపీయెస్ట్ డే టు ఆంధ్రప్రదేశ్ పీపుల్, పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ అమరావతి రైతులకి ఇది మంచి శుభవార్త అనమాట. ఎందుకంటే రాజకీయంలో ఎప్పుడు హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అన్నమాట. తెలుసా? ఆత్మహత్యలే. ఎవ్వరూ వాళ్ళని ఏం చేయలేరు. ఎవ్వడికి వాడు నాశనం అయిపోవటమే. భస్మాసుర హస్తం ఆడ హస్తం వాళ్ళు పెట్టుకుని నాశనం అవుతుంటారు అనమాట. అదే ఈ మావిగన్ ఇంటూ అమరావతి, అమరావతి ఇంటూ మావిగన్ అనే దాన్ని ఇవాళ ఆయన మళ్ళీ ప్రెస్ మీట్లో పెట్టాడు కాబట్టి మనం ఇవాళ వీడియో మాట్లాడుకుంటున్నాం. ఎందుకో తెలుసా? మావిగన్ అనేది చాలా హాస్యాస్పదం, అందరూ నవ్వుల పాలయ్యింది. గత 2-3 నెలల నుంచి ఏప్రిల్ 2వ తారీఖు భారతదేశ పార్లమెంట్లో అమరావతి చట్టం అమరావతిని రాజధానిగా చట్టం కల్పించిన రోజు ఆయన మొదలుపెట్టాడు మావిగన్ అనే తిక్క ఆలోచన. దానికి నాకు అసభ్య పదజాలం కుదరదు. ఎందుకంటే అంతకంటే తిక్కగా పనికిమాలిని దిక్కుమాలిని పదాలు ఎక్కడ ఉండవు అన్నమాట. ఎందుకు పనికిరాని బాధ్యత లేని మాట మావిగన్ అంటే. అలాంటి మావిగన్ని అమరావతి మీద అసూయతో ద్వేషంతో అమరావతిని పెరగనీయకుండా దానికి చట్టభద్రత కల్పించారు, చట్టం కల్పించారు. అమరావతి రాజధానిగా చట్టం చేశారు. ఆ చట్టం చేసి అప్పుడు ఉన్న ఆనందం రైతుల్లో మనం వెలగట్టలేము. ఆనందాన్ని కూడా శాంతం కంప్లీట్ అవనీయకుండా అదే టైంలో నాకు మావిగన్ అని కావాలని మొదలుపెట్టాడు. వాళ్ళ పార్టీ వాళ్ళే, వాళ్ళ ఎనలిస్టులే, వాళ్ళ ప్రెస్సే, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళే ఎదురు తిరిగి ఈ మధ్య ఇద్దరు వెళ్ళిపోయారు కూడా. నేను అందుకని ఏమంటున్నానంటే 2024 ఎలక్షను యాక్చువల్గా అమరావతికి వ్యతిరేకం మీద జరిగింది. ఎవరైతే అమరావతికి ఫర్గా ఉన్నారో, అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని అనుకున్నారో వాళ్ళకే ఓట్లు వేశారు, వాళ్ళకే 124 సీట్లు ఇచ్చారు. ఎవరైతే అమరావతి కాదు మాకు 3 రాజధానులు అన్నారు వాళ్ళని తుక్కుగా ఓడించి 11 సీట్లకు తీసుకొచ్చారు. ఎక్కడైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్లో పెట్టాలనుకున్నారో ఆ వైజాగ్లోనే అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి పంపించారు. ఎక్కడ 2 సీట్లు అక్కడ భీమిలి ప్లస్ గాజువాక భీమిలి 2 హైయెస్ట్ మెజారిటీస్ ఫస్ట్ అండ్ సెకండ్లో ఉన్నాయి. ప్లస్ ఎంపీ భరత్ 5 లక్షల చిల్లర మెజారిటీతో గెలిచింది తెలుగుదేశం. 3 తెలుగుదేశం, 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ అత్యద్భుతమైన మెజారిటీతో గెలిపించారు. మాకు ఎక్కడ క్యాపిటల్ వద్దు, అమరావతిలోనే క్యాపిటల్ కావాలని ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చేసిన దానికి మళ్ళీ నువ్వు ఇవాళ వచ్చి నాకు మావిగన్ అయితే మా పార్టీ గెలుస్తుంది, అమరావతి అయితే చంద్రబాబు నాయుడు గెలుస్తారని నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడావు. అంటే నీ ఉద్దేశం ఏంటి? 3 సంవత్సరాల తర్వాత జరిగే ఎలక్షన్కి ఇవాడే నువ్వు మేనిఫెస్టో పెడుతున్నావు అంటే అర్థం ఏంటి? దానికి అర్థాలు ఉన్నాయి తెలుసా వెంకట్? చాలా ఇన్నర్ మీనింగ్స్ ఉన్నాయి దానికి. ఇదంతా ఒక ఎత్తు. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సీరియస్నెస్గా తీసుకుంటే ఇది ఏంటో తెలుసా? అతను 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని విధ్వంసానికి నాంది పలికాడు. ఈ రోజుతో విధ్వంసానికి, ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి నాంది ఈ రోజు. ఎందుకో తెలుసా? మావిగన్ ఇంటూ అమరావతి, ఇదే నా మెయిన్ ఎజెండా. 2029 ఎలక్షన్స్కి 3 సంవత్సరాల ముందే నేను
ప్రకటిస్తున్నాను, ఆ ఎజెండాతోనే మేము ఎలక్షన్కి వెళ్తున్నాం అని ప్రకటించాడు. అంటే ఇన్వెస్టర్స్ అందరూ ఏమనుకుంటారు, ఆంధ్రప్రదేశ్కి రాజధానికి వచ్చే ఇన్వెస్టర్స్ అందరూ భయపడతారు. కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయనీయకుండా ఆపటం కోసం ఇదంతా ఎత్తు. 3 సంవత్సరాల ముందే చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది నేను అమరావతికి వ్యతిరేకం కాదంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళే మేము ఎప్పుడు వ్యతిరేకం చెప్పలేదని నిన్న కూడా మాట్లాడారు కొంతమంది. వాళ్ళ మొన్న వీళ్ళందరూ మొన్న అమరావతికి మా వ్యతిరేకం కాదని మాట్లాడారు. ఒక్కరోజు తేడాతోనే వాళ్ళ నాయకుడు మాట్లాడిన తర్వాత ఒక్కళ్ళన్నా ఎదిరించగలిగే కెపాసిటీ ఉందా వాళ్ళ నాయకులకి? ఒక్క మాజీ మంత్రి కానీ, ఒక్క మాజీ ఎమ్మెల్యే కానీ, ప్రజెంట్ ఎమ్మెల్యేస్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటని ఎదిరించగలిగే సత్తా ఎవరికన్నా ఉందా? వాళ్ళకి ఇది తిక్కల ఆలోచన అని వాళ్ళకి తెలిసిన, ఇది ఘోరాతి ఘోరంగా ఆ పార్టీ ఓడిపోవటానికి కారణం కాబోతున్న వాళ్ళు ఎవరన్నా ఎదిరించి మాట్లాడగలరా జగన్మోహన్ రెడ్డితో? అదే థింగ్ ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడాడు. ఆ రోజు మాట్లాడితే కొంచెం ఎక్స్టెన్సివ్గా మాట్లాడాడు, దాని మీద గొడవ అయింది. అంటే వాళ్ళ నాయకుడు ఏం చెప్తే అది యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు అనేది మాట్లాడాడు కదా. ఇవాళ కూడా అదే జరుగుద్ది. ఒకవేళ ఎవరైనా నిజంగా నీతి నిజాయితీ పరుడు, ఆంధ్రప్రదేశ్ బాగు కోరి, అభివృద్ధి కోరి ఒక మంచి నాయకులు ఎవరన్నా ఉంటే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ నెలలోనే 2 నెలల్లో పార్టీలో ఇంపార్టెంట్ నాయకులు అందరూ బయటకు వస్తారు గ్యారంటీగా. ఈ నినాదం కనుక జగన్మోహన్ రెడ్డి ఇదే నా నినాదం అని అన్నాడు కదా, దాని మీదే కట్టుబడి ఉంటే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ 2029 దాకా కూడా నిలవపోవచ్చు. ఈ ఎంత మనసులో విషం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఈ భారతదేశంలోకి వచ్చే ఎఫ్డిఐ పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయి. అత్యద్భుతంగా డెవలప్మెంట్ చేస్తున్నారు, అందరు మంత్రులు కష్టపడుతున్నారు. ఏ జిల్లా అయినా చూడండి, డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ని డీసెంట్రలైజ్ చేశారు. ఒక శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకే కంబైన్డ్ జిల్లాల్లో ప్రతి జిల్లాలోనూ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మీరు ఉత్తరాంధ్రలో ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇప్పుడు? డేటా సెంటర్స్ అన్నీ వైజాగ్, ఆర్సెల్ఆర్ మెటల్ అనకాపల్లి జిల్లా, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ అనకాపల్లి జిల్లా, ఇంకా రెన్యూ ఎనర్జీ అనకాపల్లి జిల్లా, తర్వాత గ్రీన్ అమోనియా కాకినాడ. అసలు ఒకటి చెప్పుకుంటా వెళ్తే మనం వీడియోకి 1 or 2 hours పడుతుంది అనమాట. అట్లాగే ఇప్పుడు మీరు రాయలసీమ చూస్తున్నాము. రాయలసీమ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, నెల్లూరు వెళ్ళారు. రేపు చూడండి సచివేడులో వెళ్ళి హీరో మోటార్స్కి ఫౌండేషన్ వేస్తున్నారు ఎక్స్పాన్షన్కి. హీరో మోటార్స్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19 మధ్యలోనే వచ్చింది అక్కడికి. అపోలో టైర్స్ వచ్చింది, మరి రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది, ఇప్పుడు కెరీర్ ఎయిర్గాన్ వచ్చింది, ఫైటర్ జెట్స్ వచ్చినాయి, ఆల్ సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ అన్నీ వస్తున్నాయి, ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి, ఆటోమొబైల్స్ వస్తున్నాయి. అసలు లెక్కలేనన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి అనమాట. ఇది నభూతో నభవిష్యతి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి అభివృద్ధి ఎప్పుడు ఇంతవరకు ఎవరు చూడలేదు, ఇక చూడబోరు. ఇంకా 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 డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. మొన్న కూడా సింగపూర్ వెళ్ళి వచ్చారు, సింగపూర్ పీపుల్ వచ్చారు. ఇవాళ అమరావతి ఎట్లా జరుగుతుందో అందరూ గమనిస్తున్నారు, వీడియోల ద్వారా, యూట్యూబ్ వీడియోల ద్వారా. అందరూ అమరావతి ఐకానిక్ టవర్స్, బిల్డింగ్స్ రోజుకి డెవలప్మెంట్స్ అంతా చూపిస్తున్నారు. రోడ్స్ బ్రహ్మాండంగా వేస్తున్నారు, చెరువులు, కాలువలు ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. మరి అమరావతి అయ్యని ఒక జైంట్ వీల్ రాబోతుంది, అది పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నారు. అట్లాగే బిట్స్ బిలాని తీసుకొస్తున్నారు, అది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అట్లాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వస్తుంది. అట్లాగే కిమ్స్ వాళ్ళు ఒకటి పెడుతున్నారు, బైసర్ అని, బొల్లినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అని. అంటే దాంట్లో మెడికల్ కాలేజ్ ఉంటుంది, మెడికల్ హాస్పిటల్ ఉంటుంది, ఇంకో హాస్పిటల్ ఉంటుంది. అది 1 yearలో కూడా కంప్లీట్ చేయబోతున్నారు. అలా ఆల్మోస్ట్ అమరావతి అనేది ఎడ్యుకేషనల్ అండ్ మెడికల్ హబ్ అవుతుంది. ఆల్రెడీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది. అసలు ఎన్ని మెడికల్ కాలేజీలు వస్తున్నాయో లెక్కలేదు, ఎన్ని యూనివర్సిటీస్ వస్తున్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీస్ వస్తున్నాయో లెక్కలేదు. కరెక్ట్గా ఇంకా 3 years అయిపోయేటప్పటికి అమరావతిని ఎవ్వరు చూడలేరు, అటువంటి అమరావతి వస్తుంది అనమాట. అత్యద్భుతమైన అమరావతిని ఎవరైనా సరే మేము అమరావతిలో ఇల్లు కొనుక్కుని అమరావతిలోనే ఉండాలని కోరుకుంటారనమాట. అలాంటి అమరావతిని వద్దనుకునేవాడు ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. అమరావతికి అతను అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అమరావతికి లక్షల కోట్లు పెడుతున్నారు అనేది అంటున్నాడు అనమాట. ఇప్పుడు వరకు పెట్టింది 50,000 కోట్లే, ఇంకో 10,000 కోట్లు 20,000 కోట్లు అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరైతే గవర్నమెంట్ ఖర్చు పెడుతున్నారో అదనమాట. అది చూడలేక, అమరావతి డెవలప్మెంట్ చూడలేక
అసలు ఈయన 3 సంవత్సరాల తర్వాత మేనిఫెస్టోలో ఎలక్షన్స్లో అమరావతి వర్సెస్ మావిగాని అంటున్నాడు కదా. 3 సంవత్సరాలు అయ్యేటప్పటికి అమరావతి పూర్తయిపోతుంది. ఏదైతే గవర్నమెంట్ చేయాలో అవన్నీ అయిపోతాయి. ఇంకా అమరావతిని అప్పుడు పోగొట్టుకోవడానికి ప్రజలు ఇష్టపడతారా? ఇప్పుడు నేను చెప్పిందంతా ఏంటి, దాని డిస్ట్రక్షన్ కోసమే, అతని డిస్ట్రక్షన్ కోసమే ఆ డైలాగ్ వాడాడు. ఎవరన్నా బయట ఇన్వెస్టర్స్ అమ్మో ఇక్కడ ఏదో ప్రమాదం పొంచుంది, అమరావతిలో ఏదైనా పెడితే మళ్ళీ ఇక్కడ రాజధాని తీసేస్తున్నాడు అని అంటున్నారు. అసలు యాక్చువల్గా అది రాజధాని కాదు, రాజధాని ఒక మహానగరంలో ఉంటుంది అక్కడ. అది అమరావతి అనేది ప్రపంచ స్థాయి మహానగరంలో రాజధాని కూడా ఉంటుందన్నమాట. ఇది ఒక పెద్ద మహానగరం, ఒక అమరావతే కాదు, గుంటూరు, విజయవాడ, మంగళగిరి కార్పొరేషన్లు కూడా కలిపిపోయి అమరావతితో కలిపి చాలా పెద్ద నగరం, భారతదేశం గర్వించదగ్గ నగరంగా వస్తుంది. ఈ ఏరియా అమరావతి కోర్ ఏరియా అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటుంది ఆ ఏరియా. అందుకని అంత బ్యూటిఫుల్గా, అంత కష్టపడి, ఎంతో ప్లాన్డ్గా తీసుకొచ్చి నిర్మిస్తుంటే ఇవాళ నేను అమరావతి కాదంటే 5 కోట్ల ఆంధ్ర ప్రజలు చేదరిస్తారు, చీకొడతారు అనమాట. కాబట్టి అతని ఉద్దేశము, అతనికి తెలుసు అమరావతి పూర్తి అయిపోతుంది, నేనేం మాట్లాడినా పూర్తి అయిపోతుంది, ఇప్పుడే అడ్డం పెట్టాలి. అడ్డం పెడతామంటే ఇన్వెస్టర్స్ రానియకుండా చేయాలి. ఒక అమరావతి కాదు, ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్టర్స్ రానియకుండా చేస్తే సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఇదే స్లోగన్ పెట్టుకున్నాడు అనమాట. అది అసలు ఇవాళ ఆయన ప్రెస్ మీట్లో సారాంశం. థ్యాంక్ యూ.